Hi, welcome back to my channel. I do what I love. 24th July expiry, 53,700 caller. Buying is 200 rupees 10 paisa. Exit ఇంకా చేయలేదు, మార్కెట్ రన్ అవుతుంది కాబట్టి. సో నేను హోల్డ్ చేశాను యాక్చువల్గా 10 లాట్స్. మార్కెట్ కవర్ అవుతుందని చెప్పేసి హోల్డ్ చేశాను, బట్ లాస్లో క్లోజ్ చేయాల్సి వచ్చింది. టోటల్గా లాస్ ఈరోజు ట్రేడింగ్లో 3,472. సో లాస్ వచ్చింది కాబట్టి ఎగ్జిట్ అయిపోయాను. సో ఎందుకంటే ఈ లాస్ వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలి, ప్రాఫిట్ వచ్చినా ఎగ్జిట్ అయిపోవాలి. ఆప్షన్ ట్రేడింగ్లో హోల్డ్ చేయకూడదు. హోల్డ్ చేస్తే ఏమవుతుందంటే డే బై డే ప్రీమియమ్స్ తగ్గిపోతూ ఉంటాయి కాబట్టి, సో మార్కెట్ నెక్స్ట్ డే ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి మనం హోల్డ్ చేయటం వల్ల ప్రీమియమ్స్ తగ్గిపోతాయి. దట్టు మనం తీసుకున్న ప్రైస్కి రావాలి అని అంటే చాలా కష్టమైపోతుంది అనమాట. సో ఈరోజు 3,400 లాస్, నెక్స్ట్ డే 6,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, మొత్తం ప్రీమియం 0 అవ్వచ్చు. నెక్స్ట్ డేకే అవ్వదు, ఎక్స్పైరీ లాస్ట్ డేట్ రోజు అవుతుంది. ఎవ్రీ వీక్ ఎక్స్పైరీ ఉంటుంది కాబట్టి 24th ఎక్స్పైరీ కాబట్టి 24th రోజు 0 అయ్యే ఛాన్సెస్ ఉంటే, దానికి ముందు కూడా మార్కెట్ ఎక్కువ ఫాల్ అవుతే 0 అవ్వదు కానీ ప్రీమియం అంతా తగ్గిపోతుంది అనమాట. సో ఎక్స్పైరీ రోజు 0 అయిపోతుంది ప్రీమియము. సో మార్కెట్లో ఆప్షన్స్ చేయాలి అంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఇంపార్టెంట్. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది ఇంపార్టెంట్. ఫ్యూచర్స్ మనకి తెలిసితే ఫ్యూచర్స్ ఐడియా ఉంటే ఆప్షన్స్ అనేవి చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఈజీ అంటే ఐడియా వస్తుంది ఎక్కడ బై చేయాలి, ఎక్కడ ఎగ్జిట్ చేయాలనేది. సో మనము బయింగ్ ప్రైస్ పర్ఫెక్ట్ అనుకోండి, ఎగ్జిట్ కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. బయింగ్ ప్రైజే రాంగ్లో తీసుకున్నాం అనుకోండి, రాంగ్ బయింగ్ ప్రైస్లో ప్లేస్ చేసామనుకోండి, అంతే ఇంకా ట్రేడ్ మొత్తం పోతుంది. ఓపిక పట్టకుండా మనము ట్రేడింగ్ చేస్తే మాత్రం అవుట్. సో ఆప్షన్ ట్రేడింగ్లో పేషెన్సీ అనేది మస్ట్ అండ్ షుడ్, అండ్ కాషియస్ అనేది మస్ట్ అండ్ షుడ్. ప్రాఫిట్స్ ఎప్పుడు కూడా మార్కెట్ కండిషన్స్ని బట్టి మనం తీయాలి, మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో ఇలా హోల్డ్ చేస్తే ప్రాఫిట్స్ మనం తీసుకున్న ప్రైస్ వస్తుందిలే అని అనుకుంటే, ఇలా నేను ఈరోజు లాస్ ఎలా వచ్చింది అలా ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి ప్రొఫెషనల్ని సెలెక్ట్ చేసుకొని నేర్చుకొని మరి చేయండి. డైరెక్ట్గా ఎవరు కూడా అటెంప్ట్ చేయకండి. థ్యాంక్ యూ.